కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకో 6 నెలల లోపు అంటే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ 2 సంవత్సరాల లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నాడు. ఈరోజు అంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు తుంగతుర్తిలో నిన్న బహిరంగ సభలో మాట్లాడారో మరి ఆ బహిరంగ సభలో మాట్లాడిన తీరు చూస్తుంటే అసలు ఏ ఆలోచనతోటి మాట్లాడారు, ఎందుకు మాట్లాడారో ఈరోజు మాకు కానీ అదేవిధంగా తెలంగాణ ప్రజానికి కానీ మొత్తం ఎవరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2010 ఏదైతే 23 ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికలు జరిగినప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అమలు కాని హామీలు, ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి దాదాపు ఒక 420 హామీలు ఇచ్చి డిక్లరేషన్లు అని చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పి ఇట్లా ఎన్నో అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని 100 రోజులలో మేము హామీలను అమలు చేస్తామని చెప్పి అలా 600 రోజులు అవుతుంది. ఈ 600 రోజులలో మీరు ఏమేమి హామీలు అమలు చేసిరో ఒక్కసారి మీరు చర్చకు రారి, పబ్లిక్ లో పోదాం. పబ్లిక్ లో పోయి చర్చ పెడితే తెలుస్తుంది కదా మీరు ఏమి ఇచ్చిరు, ఎంతమందికి ఇచ్చిరు, ఎవరెవరికి ఇచ్చిరు, నిరుపేదలకు ఇచ్చిరా, పైసలున్నోనికి ఇచ్చిరా, ఎవరికి ఇచ్చిరా అనేది అర్థమవుతుంది కదా. ఇలా మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామన్నారు ఆడపడుచులకు, ఏమైంది, ఎక్కడ పోయింది, ఏం మర్చిపోయిరా మీరు? 100 రోజులలో ఇస్తామన్నారు, ఇలా 600 రోజులు అవుతుంది. మహిళలకు 2500 ఇస్తామన్నారు, మర్చిపోయారు. ఫ్రీ బస్సు పెట్టినామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేసిందో అప్పుడు ఎన్ని బస్సులు ఉన్నావో ఇవాళ కూడా గన్నే బస్సులు ఉన్నాయి. ఇవాళ ఫ్రీ బస్సు పెట్టి నువ్వేమైనా కొత్త బస్సులు తెచ్చింది ఉందా? ఏమన్నా మౌలిక వసతులు బస్సులలో మీరు ఏమైనా కల్పించిరా? ఇవాళ బస్ స్టాప్లలో చూస్తుంటే పాపము స్కూల్ పిల్లలు ఆ స్కూల్ వదిలే టైంకు చూస్తూ ఉంటే బస్సుల కొరత ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఈ రాష్ట్రంలో ఒకసారి మనందరం కూడా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అదే విధంగా 500 రూపాయల సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఎంతమందికి సిలిండర్ ఇచ్చిరండి? ఎంతమందికి సిలిండర్లు ఇచ్చారు? 500 రూపాయలకు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. రైతు భరోసా ఇస్తామన్నారు, 15,000 రూపాయలు రైతు భరోసా మేము అమలు చేస్తామన్నారు. 3 సార్లు ఇచ్చేది ఉంటే 2 సార్లు ఎగబెట్టి మన ఒక్కసారి 12,000 రూపాయలు లెక్కన 6,000 ఎకరకు ఇచ్చినటువంటి సందర్భం చూసిరు. మరి 2 సార్లు ఎందుకు ఎగబెట్టిరు మీరు? 2 సార్లు కూడా ఇచ్చినట్టు ఇలా పరిస్థితి వేరే తిరుగుంటుండే. రైతు భరోసా రాక రైతులు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి, ధర్నాలు చేసినటువంటి పరిస్థితి, యూరియా కొరత ఉంది. ఎక్కడ చూసినా ప్రజలు పాపం ఏమి చేయలేనటువంటి పరిస్థితులలో అంటే ఇక మెడకు చుట్టుకున్నాము. 2 ఏళ్ళు అయిపోయింది, ఇక ఇట్లో కాలం గడిపితే 3 ఏళ్ళు కాలం గడిపితే మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయి. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని చెప్పి ప్రజలు స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఆలోచనతోటి ఉన్నటువంటి సందర్భం ఈ రోజు తెలంగాణలో కనిపిస్తుంది.